వదిలేస్తాను. రెడీ. అంటే రీసెంట్లీ మ్యారీడ్ అండి. అంటే రీసెంట్లీ మ్యారీడ్ అండి. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెటల్ పెట్టుకోవద్దాం కదా. మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దాం. అంటే రీసెంట్లీ మ్యారీడ్ అండి. ఓకే. రెడీ రెడీ. అంటే రీసెంట్లీ మ్యారీడ్ అండి. ఓకే ఓకే శ్రవణ్ గారు. అంటే రీసెంట్లీ మ్యారీడ్ అండి. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దన్నారు. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దన్నారు. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దన్నారు. ఓకే. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దన్నారు. ఓకే. ఓకే ఓకే రెడీ. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ మెట్టలు పెట్టుకోవద్దన్నారు. ఓహో ఇంకా ఇంకా ఓకే ఓకే. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దన్నారు. ఓకే శ్రవణ్ గారు. రెడీ రెడీ. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దన్నారు. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దన్నారు. మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దన్నారు. పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. పరిచయం లేని మగవాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. పరిచయం లేని మగవాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. ఓకే. పరిచయం లేని మగవాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం రెడీ కాదు కదా. రెడీ రెడీ. మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. రెడీ. పరిచయం లేని మగాళ్ళతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని.
సంస్కారం కాదు కదా అని. ఏమండి ఒకసారి రండి. ఓకే ఏమండి రెడీ 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 శ్రవణ్ గారు. ఏమండి ఒకసారి రండి. ఓకే మ్యామ్. ఏమండి ఒకసారి రండి. అర్థమైంది. మీరు నన్ను ఇలా ఫాలో అవటం చూస్తే నాకు అర్థం. ఓకే మీరు నన్ను ఇలా ఫాలో అవడం చూస్తే నాకు అర్థమైంది. రెడీ శ్రవణ్ గారు. మీరు నన్ను ఇలా ఫాలో అవటం చూస్తే నాకు అర్థమైంది. ఓకే ఓకే అది కొంచెం స్మైల్ తో మామూలుగా ఫ్రీగా మాట్లాడుతాం కదా, ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ డౌట్ మీరు సౌండ్ తగ్గిస్తే అదే మీ వాల్యూమ్ తగ్గిస్తే డౌట్ అని తెలిసిపోతుంది మనకి. ఓకే శ్రవణ్ గారు. ఓకే ట్రై చేద్దాం. రెడీ ఒకసారి పైలట్ ప్లీజ్. మీరు నన్ను ఇలా ఫాలో అవటం చూస్తే నాకు అర్థమైంది. ఓకే ఓకే రెడీ 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 రెడీ. మీరు నన్ను ఇలా ఫాలో అవ్వడం చూస్తే నాకు అర్థమైంది. ఓకే మ్యామ్. చిన్నగా వినిపించింది. మీరు నన్ను ఇలా ఫాలో అవ్వడం చూస్తే నాకు అర్థమైంది. మీకు ఎలాంటి సౌండ్ వస్తుంది? ఓకే మ్యామ్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో డెఫినెట్గా దొరుకుతుంది. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో డెఫినెట్గా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే శ్రవణ్ గారు. రెడీ రెడీ. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో డెఫినెట్గా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే. అది కూడా ఓవర్లాప్ అయిపోతుంది డైలాగ్ తో. చూడండి ఒకసారి మీరే వినండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో డెఫినెట్గా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. వినిపించింది వినిపించింది. శ్రవణ్ గారు వినిపించింది అన్నాను కదా. అదే లిప్తో డైలాగ్ తో కలిసిపోతుంది. ఒకసారి చూడండి సరేనా? ఒకసారి చూడండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో డెఫినెట్గా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే.
ఓకే. ఝాన్సీ గారు రెడీయా? రెడీ రెడీ. రెడీ టేక్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో డెఫినెట్గా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. సీరియస్గా వచ్చిందా? అయ్యో, మీరు మరి గిరి తీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. అయ్యో, మీరు మరి గిరి తీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. అయ్యో, మీరు మరి గిరి తీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. రెడీయా? రెడీ శ్రవణ్ గారు. ఝాన్సీ గారు రెడీయా? రెడీ శ్రవణ్ గారు. స్మైల్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, అది కూడా తీసుకోండి. ఓకే 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 ఓకే. రెడీ టేక్. అయ్యో, మీరు మరి గిరి గీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. క్యారెక్టర్లు కావాలి అవి ఇవన్నీ డిసైడ్ అయితే మాత్రం ముందే బుక్ చేసేసుకోవాలి. నేను ఇది చెప్తాను ఆమెని ఆల్రెడీ చెల్లెల క్యారెక్టర్ ఉంది కదా, హీరోయిన్ ఏమో వాళ్ళేమో తెలియదు, వాళ్ళు చేస్తారా చెయ్యరా అనేది తెలియదు. ఇది కొంచెమే కదా, చెల్లి లాస్ట్ వరకు కనబడకుండా డైలాగ్ పడుతుంది. ఎనర్జెటిక్గా చెప్పు, ఎనర్జీ కావాలి. ఝాన్సీ గారు కొంచెం ఎనర్జీ డౌన్ అవుతుంది, అది ఎంత మంచిగా నవ్వుకుంటూ చెప్తుంది. ఎనర్జీగా రాలేదా మ్యామ్? మీరు మరి గిరి గీసుకొని కూర్చున్నట్టు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. ఝాన్సీ గారు రెడీయా? మళ్ళీ చెప్పనా? అంటే ఎనర్జీ డౌన్ గా ఉంది. ఓకే కావాలి డైలాగ్ యాజ్ ఏ డైరెక్టర్ గా ఐ వాంట్. ఓకే మ్యామ్. ఒకసారి శ్రవణ్ గారు ఒకసారి పైలట్ ప్లీజ్ అండి. అయ్యో, మీరు మరి గిరి గీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. ఓకేనా? ఓకే మ్యామ్. ఝాన్సీ గారు రెడీయా? రెడీ శ్రవణ్ గారు. రెడీ టేక్.
చక్కెర వాళ్ళంతా ఆయనకి వచ్చింది. ఓకే. అందుకని చూసాను. వచ్చిందా? దానికి చెప్తాం అలా. మీరు మరి గిరిగీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. అయ్యో, మీరు మరి గిరిగీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. ఓకే మ్యామ్. రెడీ మ్యామ్. ఓకే మ్యామ్. శ్రవణ్ గారు రెడీ. అయ్యో, మీరు మరీ గిరిగీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. మ్యామ్ వన్ మోర్. అదే అదే అది మిస్ అయిందని వన్ మోర్ అన్నాను. స్మైల్ ఇవ్వలేదని వన్ మోర్ అన్నాను. రెడీ శ్రవణ్ గారు. అయ్యో, మీరు మరీ గిరిగీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. ఏమండి, మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవాలి. లౌడ్గా చెప్పింది. మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవాలి. ఏమండి, మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవాలి. ఓకే శ్రవణ్ గారు. రెడీ రెడీ. ఏమండి, శ్రవణ్ గారు కొంచెం దూరంగా అరుస్తుంది కదా. చూడండి ఇక్కడ, అంటే నేను నవ్వాను కాదు కానీ సారీ. చూడండి ఒకసారి. ఏమండి, మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవండి. మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవాలి. రెడీ. ఏమండి, మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవాలి. చూసుకోండి. హలో, ఏంటి సార్ ఇద్దరు కూసిపోతున్నారు?
ఓకే రెడీ బ్రో. సార్ గురుగారు ఏంటి సార్ నిద్రలోనే మురిసిపోతున్నారు బ్రో? రెడీయా? రెడీ బ్రో. రెడీ టేక్. రెడీ. అక్కడ స్టార్టింగ్ చిన్న ఎఫెక్ట్ చిన్నది ఏదో తీసుకోండి మామూలుగా. ఓకే బ్రో. అలా ఖాళీగా ప్లెయిన్ గా కాకుండా చిన్న ఎఫెక్ట్ తీసుకోండి. Just ఓకే చిన్న- ఓకే బ్రో. చాలా చిన్న ఎఫెక్ట్. ఓకే బ్రో. రెడీ టేక్. సార్ గురుగారు ఏంటి సార్ నిద్రలోనే మురిసిపోతున్నారు? ఆ తెలంగాణోడు కదా, కొంచెం కంప్లీట్ తెలంగాణ. సార్ గురుగారు ఏంటి సార్ నిద్రలోనే మురిసిపోతున్నారు? మురిసిపోతున్నారు. మురిసిపోతున్నారు మురిసిపోతున్నారు ఏంటి సార్ నిద్ర మురిసిపోతున్నారు కాదు, మురిసిపోతున్నారు. మురిసిపోతున్నారు. ఓకే సార్ రెడీ రెడీ బ్రో. రెడీ టేక్. సార్ గురుగారు ఏంటి సార్ నిద్రలోనే మురిసిపోతున్నారు? లోపల ఎవరు ఉన్నారు? అది కళ. కళ. అది కళ. అది కళ. కళ. అది కళ. అది కళ. అది కళ. ఓకే రెడీ బ్రో. కొన్ని కళలు ఉంటారు. అది కళ. అది కళ. దాని ముందు ఒకటి ఉంది కదా, కళ. అది కళ. కళ. అది కళ. అది మైండ్ వాయిస్ ఏదో ఉంది. కళ అంటాడు ఫస్ట్. కళ. అది కళ. ఈడు ఎదవీడు అది విజయ్ దేవరకొండ అంటాడు. కళ. అది కళ. కొన్ని కళలు ఉంటారు. కొన్ని నిమిషాలు కళలోకి వస్తాయి. కళలు ఉంటారు కాబట్టి వాస్తవాలు అవుతాయి. సాయంత్రం మ్యాచింగ్ సర్లే. జాగ్రత్తగా అది కళ. అది కళ. ఓకేనా? ఓకే బ్రో. అది తీసుకున్నాం. రెడీ. అది అది కళ. ఫస్ట్ కళ అని ఉంటుంది, కళ అని వస్తుంది అక్కడి నుంచి. అది విజయ్ దేవరకొండ. కళ వీడిదే రామకృష్ణదే. అది కళ. ఓకేనా? ఓకే బ్రో రెడీ. అది అది కళ. మళ్ళీ మొదలెట్టాడు. అలాగేదో ఇన్నర్ వాయిస్ చెప్పు ఒకసారి. ఇన్నర్ వాయిస్ అక్కడ విజయ్ దేవరకొండది. వీడు యదు వీడు అని. సరే సరే ఓకే. ఓకే. రెడీ టేక్. ఓకే బ్రో. రెడీ టేక్. రెడీ బ్రో రెడీ. కళ. అది కళ. కొన్ని
నిమిషాలు ఉంటాయి, కొన్ని నిమిషాలు కళలోకి వస్తాయి, కళలు నిమిషాలు కలిసి వాస్తవాలు అవుతాయి. సర్లే సాయంత్రం యాజ్ ఇట్ ఈస్ భారతీయ షోయేగా. సర్లే సాయంత్రం యాజ్ ఇట్ ఈస్ భారతీయ షోయేగా. ఓకేనా? ఓకే బ్రో. రెడీ టేక్. సాయంత్రం యాజ్ ఇట్ ఈస్ భారతీయ షోయేగా బ్రో. సర్లే మిస్ అయింది. రెడీ. ఒకసారి చూడు, వస్తాయి, కళలు నిమిషాలు కలిసి వాస్తవాలు అవుతాయి. సర్లే సాయంత్రం యాజ్ ఇట్ ఈస్ భారతీయ షోయేగా. భారతీయుడు షో. భారతీయుడు షోయేగా. భారతీయుడు షోయేగా. భారతీయుడు షోయేగా. ఓకేనా? ఓకే బ్రో. రెడీ. రెడీ టేక్. సర్లే సాయంత్రం యాజ్ ఇట్ ఈస్ భారతీయుడు షోయేగా. భారతీయుడు షోయేగా. ఇంత అందంగా డెకరేట్ చేశారు. సాయంత్రం ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా గురుగారు? అలాంటి ఏం లేవు. డెకరేట్ చేసింది కూడా మనం కాదు. ఆ అమ్మాయి. ఇది కూడా తీసుకుందాం వెంకట్. ఓకే బ్రో. రెడీ. ఇప్పుడు 2D యానిమేషన్ చెప్పావు కదా, ఆ మోడలేషన్ తీసుకో. ఓకే. అలాంటిది ఏం లేవయ్యా. ఒకసారి డైలాగ్. అలాంటిది ఏం లేవయ్యా. డెకరేట్ చేసింది మనం కాదు, అదిగో ఆ అమ్మాయి చేసింది. ఇక్కడ దాకా తీసుకుందాం. ఇదిగో, అదిగో ఆ అమ్మాయి. అదిగో ఆ అమ్మాయి అక్కడ దాకా తీసుకుందాం. ఓకేనా? ఓకే బ్రో. ఒకసారి చూస్తారా? ఒకసారి చూస్తాను. రెడీ టేక్. అలాంటిది ఏం లేదయ్యా. డెకరేట్ చేసింది కూడా మనం కాదు, అదిగో ఆ అమ్మాయి. ఓకే. ఓకే బ్రో. రెడీ. రెడీ టేక్. రెడీ. అలాంటిది ఏం లేదయ్యా. డెకరేట్ చేసింది కూడా మనం కాదు, అదిగో ఆ అమ్మాయి. తనకి జాబ్ వస్తే ఇలా చేస్తానని మొక్కుకుందంట. ఓకే బ్రో. రెడీ. తనకి జాబ్ వస్తే తనకి జాబ్ వస్తే ఇలా చేస్తానని మొక్కుకుందంట. రెడీ సార్. తనకి జాబ్ వస్తే ఇలా చేస్తానని మొక్కుకుందంట. నా ఫోన్లో వైఫై ఉంది సార్. చూశాను ఇప్పుడే మెసేజ్. ఓకే సార్. ఓకే సార్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. మీరు వాట్సాప్ చేస్తాను. సినిమా రేంజ్ వేరే సినిమా కాదు. ఓకే. ఒకసారి సినిమా మనోడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి